హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ రూల్స్ వచ్చాక ఏ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారన్న విషయం మనం డిస్కస్ చేస్తున్నాం. అందరిలోకి ఆఫ్ ఆల్ 10 ఫ్రాంచైజెస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కేసు ఎవరిదంటే పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ సైడ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్లో ఇప్పుడు 17 సీజన్లు జరిగితే దాంట్లో 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కి వచ్చారు. 15 సార్లు గ్రూప్ స్టేజ్లోనే వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయి. సో అలాంటి టీం మరి ఏం చేయాలి? వాళ్ళు కొత్త కోచ్ని తెచ్చుకున్నారు, రికీ పాంటింగ్ని తీసుకొచ్చారు. సో రికీ పాంటింగ్ మొత్తం అన్ని మార్పులు చేయదలుచుకున్నాడు. కెప్టెన్ కూడా లేడు, శిఖర్ ధవన్ రిటైర్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ లీడ్ చేసిన శిఖర్ ధవన్ రిటైర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎలా వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్యూరియస్గా, చాలా కుతూహలం రేపుతుంది విషయం అది. అందుకని వాళ్ళ గురించి మాట్లాడదాం. న్యాయంగా అయితే వాళ్ళకి కొంతమంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. హర్షదీప్ సింగ్ మన T20 వరల్డ్ కప్ హీరో, వన్ ఆఫ్ ది హీరోస్. బుమ్రా తర్వాత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ హర్షల్ పటేల్ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్. కగిసో రబాడా వరల్డ్ క్లాస్ బౌలర్, వరల్డ్లోనే మోస్ట్ సౌట్ ఆఫ్టర్ బౌలర్. లియామ్ లివింగ్స్టన్ ఈ ఫార్మాట్లో, T20 ఫార్మాట్లో బిగ్ హిటర్, స్పిన్ బౌలింగ్ కూడా 2 రకాల, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ వేయగల బౌలర్. సో వీళ్ళందరూ ఉన్నారు ఆ టీంలో, ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్. జితేష్ శర్మ ఇండియా కూడా ఆడుతున్న కీపర్ బ్యాట్స్మెన్. సో ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మరి ఎవరిని రిటైన్ చేసుకుంటారు, ఎవరిని పక్కన పెడతారు? అండ్ అఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ శశాంక్ సింగ్, అన్క్యాప్ ప్లేయర్స్లో మోస్ట్ ఎక్సైటింగ్ టాలెంట్ శశాంక్ సింగ్. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ రిటైన్ చేసుకుంటారా? ఇక్కడ 2 రకాలుగా జరగచ్చు వీళ్ళ విషయంలో. ఒకటేంటంటే ట్రెడిషనల్లీ స్పీకింగ్, అంటే మామూలుగా కన్వెన్షనల్ విజ్డమ్ ప్రకారం వెళ్తే ఎవరెవరు రిటైన్ చేసుకోవాలి? హర్షదీప్ని రిటైన్ చేసుకోవాలి, రబాడాని రిటైన్ చేసుకోవాలి, హర్షల్ పటేల్, జితేష్ శర్మ కీపర్ బ్యాట్స్మెన్, మంచి హార్డ్ హీటింగ్ ఫినిషర్, కీపర్ బ్యాట్స్మెన్. హర్షల్ పటేల్ వెరీ గుడ్ వికెట్ టేకర్. లాస్ట్ టైం 24 వికెట్లు వచ్చినాయి అతనికి, అందరికంటే ఎక్కువ వికెట్స్ లాస్ట్ ఐపీఎల్లో. వీళ్ళు 4 రిటైన్ చేసుకోవాలి. శశాంక్ సింగ్ని అన్క్యాప్ ప్లేయర్ కోటాలో శశాంక్ సింగ్ని తీసుకోవాలి. అండ్ అశుతోష్ శర్మని కూడా తీసుకోవాలి. అతను కూడా చేసిన కొద్ది రన్స్ అని చాలా అగ్రెసివ్గా, చాలా క్విక్గా చేశాడు అతను. అలాగే హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు. హర్ప్రీత్ బ్రార్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఎక్కువ వికెట్లు దిగిపోయినా చాలా ఎకనామికల్ బౌలింగ్ అతని నుంచి చూసాం మిడిల్ ఓవర్స్లో. ప్లస్ ప్రబ్ సిమ్రన్ సింగ్ లాస్ట్ 2 సీజన్స్ నుంచి 300 పైగా రన్స్ చేశాడు ప్రతిసారి. అండ్ 150+ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్. సో వీళ్ళు 4 అన్క్యాప్ ప్లేయర్లు, 2 వాళ్ళు రిటైన్ చేసుకోవాలి. సో మొత్తం 6 రిటైన్ చేసుకోవాలి. నేను లిస్ట్ ఇచ్చాను చూడ, 6 రిటైన్ చేసుకోవాలి. ఇంకా ఈ టీంలో జానీ బెయిర్స్టో ఉన్నాడు, వన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. శామ్ కరన్ లాస్ట్ టైం మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ క్యాప్టెన్ చేసిన వాడు. లాస్ట్ టైం అతను కూడా మంచి వికెట్లు వచ్చాయి, 18-19 వికెట్లు వచ్చాయి. అండ్ హీఈస్ అన్ ఆల్రౌండర్. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. రైలీ రొస్సో ఆల్సో గుడ్ ప్లేయర్. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మరి ఏం చేయాలి వాళ్ళు? సో ఇది పెద్ద సమస్య వాళ్ళకి. అఫ్కోర్స్ రాహుల్ చహర్ ఆల్సో ఇస్ దేర్. రాహుల్ చహర్ వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్. కానీ మనం అనుకున్నట్టుగా ఈ 6 రిటెన్షన్స్ చేయొచ్చు వాడు, అదొక పాసిబిలిటీ ఉంది. కానీ ఆ పాసిబిలిటీ అవ్వదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ది సింపుల్ రీజన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఓవర్ ది ఇయర్స్ ఏమాత్రం బాగలేదు. చాలామంది ఇదే ప్లేయర్స్ కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇదే అంటే చాలా వరకు అటు ఇటుగా ప్లేయర్స్ కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఎందుకో సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ విత్ దిస్ టీమ్. పర్ఫార్మెన్స్ రావట్లేదు. ప్రతి ఆక్షన్లో వాళ్ళు బోల్డంత పెద్ద అమౌంట్తో వెళ్తున్నారు, కానీ సరైన సెలక్షన్స్ కావట్లేదు. కానీ ఎప్పుడైతే రికీ పాంటింగ్ వచ్చాడో, రికీ పాంటింగ్ గతంలో మనం ఢిల్లీ క్యాపిటల్స్కి అతను కోచ్గా ఉన్నప్పుడు చూసాం. చాలా సీజన్లో అతను కోచ్గా ఉన్నాడు. ముఖ్యంగా ఐ థింక్ 2018-19 అప్పుడు అనుకుంటా మంచి టీంని అతను ఢిల్లీ క్యాపిటల్స్కి అసెంబుల్ చేయగలిగాడు. దాంట్లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, తర్వాత శిఖర్ ధవన్, తర్వాత రబాడా, నోకియా, అశ్విన్, అక్షర్ పటేల్, ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్, మంచి అద్భుతమైన టీంని అతను ఆక్షన్లో, మెగా ఆక్షన్లో తీసుకోగలిగాడు. సో ఈసారి కూడా వాళ్ళు ఎప్పుడు చేస్తున్నట్టే, వాళ్ళు ఎప్పుడు చేసేది అదే పని. రిఫ్రెష్ బటన్ ఒక రీబూట్ చేస్తారు, మొత్తం సిస్టమ్ని ఫార్మాట్ చేసేసి
మళ్ళీ ఫ్రెష్గా వెళ్తారు. ఈసారి కూడా అలాగే వెళ్తారు. ఎందుకంటే ఎక్సెస్ బ్యాగేజ్ ఏదైతే ఓల్డ్ బ్యాగేజ్ ఉందో ఈ పాత సరుకునంతా దులిపేసి మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చెప్పి తన మార్క్ చూపించాలని చెప్పి ఆ కోచ్ అనుకుంటాడు. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు బహుశా, అతను ఖచ్చితంగా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. అతను అలా అడిగే వచ్చి ఉంటాడు. రికీ పాంటింగ్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎ గాయ్. అతను ఏంటంటే వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకునే టైప్ కాదు. సో అతను హీ విల్ గెట్ హిజ్ ఓన్ టీమ్. సో అలాంటి ఒక టీం కోసం వెళ్తాడు. అతనికి ప్లాన్స్ ఉంటాయి. ముఖ్యంగా క్యాప్టెన్ కోసం కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి. ఇంతమంది రిటెన్షన్ చేసుకుంటే వాళ్ళు క్యాప్టెన్ దొరకడు. ఎందుకంటే రోహిత్ శర్మ ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే ఈ మైట్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. దానికి వాళ్ళకి అమౌంట్ కావాలి. కేఎల్ రాహుల్ కూడా గతంలో వాళ్ళు క్యాప్టెన్ చేశాడు. అతను కూడా ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే, ఎందుకంటే ఇండియన్ క్యాప్టెన్స్లో మీకు బెస్ట్ బెట్స్ ఇద్దరు వాళ్ళిద్దరూ ఆక్షన్ టేబుల్ మీదకి వస్తారా, లేకపోతే ఎల్ఎస్జీ ముంబై రెస్పెక్టివ్లీ వాళ్ళని రిటైన్ చేసుకుంటారు. వీ హ్యావ్ నో ఐడియా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కానీ వాళ్ళు కనుక ఆక్షన్లోకి వస్తే వాళ్ళిద్దరి కోసం వీళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే ఇండియన్ క్యాప్టెన్ కోసం ట్రై చేస్తారు, శామ్ కరన్ కోసం వెళ్తారని అనుకోను. సో అలాంటి సిచ్యుయేషన్లో ది నీడ్ మనీ, అదొకటి. ఒక రీజన్ ఏమో కొత్త కోచ్ తన కొత్త టీంతో ఒక ఫ్రెష్ టీంతో వెళ్ళాలనుకోవడం ఒకటి. రెండోది వాళ్ళ క్యాప్టెన్ కోసం కనీసం ఒక 20-30 కోట్లు పక్కన పెట్టాలి. 20 కోట్ల పైన అమౌంట్ క్యాప్టెన్ కోసం పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం అనుకున్న 6 రిటెన్షన్స్, 2 అన్క్యాప్డ్, 4 క్యాప్డ్ రిటెన్షన్స్ ఎంత ఏంటంటే ఇప్పుడున్న లెక్క ఏంటి? 18 ఒక ప్లేయర్కి, 14 సెకండ్ ప్లేయర్కి, థర్డ్ ప్లేయర్కి 11, ఫోర్త్ ప్లేయర్కి మళ్ళీ 18 ప్లస్ అన్క్యాప్డ్కి 4 ఈచ్, 4 + 4 ఇవన్నీ కలిపితే 66 కోట్లు అయిపోతాయి. ఇంకా మిగిలేదు 54 కోట్లు. సో మీరు 6 ప్లేయర్స్ని అలా తీసుకుని మిగతా 19 మందికి 54 కోట్లతో మీరు వెళ్ళాల్సి వస్తే ఈ పరిస్థితి ఏంటి? చాలా కష్టం కదా. చాలా అంటే చాలా కష్టం కదా. 54 crores దాంట్లో క్యాప్టెన్కి 20 కోట్లు పెడితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? సో ఇలాంటి సినేరియోలో ఐ థింక్ నా ఉద్దేశంలో వాళ్ళు చాలా తక్కువ రిటెన్షన్స్కి వెళ్తారు. టేక్ ది కేస్ ఆఫ్ హర్షల్ పటేల్ లాస్ట్ టైం కూడా మినీ ఆక్షన్లో చాలా పెద్ద అమౌంట్స్కి వెళ్తారు. హర్షల్ పటేల్కి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. ఐపీఎల్లో చాలా ఎక్కువ వికెట్స్ తీస్తాడు. గతంలో లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ కూడా, అంతకుముందు పర్పుల్ క్యాప్ మరోసారి గెలిచినట్టున్నాడు అతనికి. అండ్ హీ కెన్ బ్యాట్ ఆల్సో, ఈజ్ అన్ ఆల్రౌండర్ ఆఫ్ సార్ట్స్. సో అతను బ్యాటింగ్ కూడా లోవర్ డౌన్ ది ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేయగలడు. అండ్ ఈజ్ గుడ్ ఫీల్డర్. సో హర్షల్ పటేల్ కోసం టీమ్స్ వెళ్తాయి. బట్ లాస్ట్ టైం కూడా అతను మినీ ఆక్షన్లో ఎక్కువ అమౌంట్స్ వెళ్తారు. కానీ లాస్ట్ టైం ఆల్సో ఈ వెంట్ ఫర్ ఓన్లీ 11.75 అంటే 12 crores లోపే. అంతకుముందు ఆర్సీబీ పిక్డ్ హిమ్ అప్ ఫర్ 10.75 ఎంతో. సో అతన్ని మీరు రిటైన్ చేస్తే కనీసం మీరు అతను 11 crores లేకపోతే 14 crores పెట్టాలి. అలా కాకుండా మీరు అతను ఆక్షన్ టేబుల్ మీద పంపిస్తే యూ కెన్ స్టిల్ గెట్ హిమ్ బ్యాక్. ఆర్టీఎం యూజ్ చేసుకునేనా సరే, రెడ్ టు మ్యాచ్ అని యూజ్ చేసుకునేనా అతను యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్ ఫర్ సంథింగ్ అరౌండ్ 10 crores. 10 crores తెచ్చుకోవచ్చు. సో మీరు కొంతైనా సేవ్ చేసుకోవచ్చు. సో హర్షల్ పటేల్ కోసం ఖచ్చితంగా రిటెన్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే రబాడా కూడా అంతే. రబాడా ఒక 2 సీజన్ల క్రితం వరకు అతను బోల్డెన్ వికెట్లు తీసేవాడు, డెత్లో మంచి బౌలింగ్ వేసి. కానీ ఆఫ్ లేట్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు రబాడా. కాబట్టి అతని కోసం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అతను కూడా అరౌండ్ 10 crores లేకపోతే 8-9 crores యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్. ఆర్టీఎం ద్వారానో లేకపోతే బైబ్యాక్ చేసుకున్నాను మీరు అతను తీసుకోవచ్చు. సేమ్ అప్లైస్ టు జితేష్ శర్మ ఆల్సో. జితేష్ శర్మ లాస్ట్ సీజన్ అంత గొప్పగా లేదు, అంతకుముందు 2 సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ జితేష్ శర్మ నో డౌట్ కీపర్ వాళ్ళకి కావాలి. తర్వాత అతనుకున్న బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ డౌన్ ది ఆర్డర్ అంతా ఉంది. కానీ అతను కూడా యూ కెన్ గెట్ హిమ్ అరౌండ్ 9 to 10 crores ఆ రేంజ్లో అతను దొరికే అవకాశం ఉంది. బికాజ్ ఇదే మెగా ఆక్షన్లో మీకు ఏ ప్లేయర్కి చాలా పెద్ద అమౌంట్స్ వెళ్ళరు. ఎందుకంటే ప్రతి టీం కూడా ఆచితూచి అడుగులు వేస్తారు. ఎందుకంటే ఒక ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టేస్తే వాళ్ళకి మిగతా ప్లేయర్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా చాలా ఆచితూచి వెళ్తారు. కాబట్టి డెఫినెట్గా అంత పెద్ద అమౌంట్స్ రావు. కాబట్టి దే కెన్ టేక్ ది ఛాన్స్ ఆఫ్ ఆర్టీఎం. సో ఇక్కడ మిగిలింది ఎవరు? శశాంక్ సింగ్ సంగతి ఏంటి? శశాంక్ సింగ్ ప్లేయర్కి ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. వెదర్ టు గెట్ రిటైన్ నేను అవ్వను అంటే ఫ్రాంచైజీ బలవంతంగా అతను అట్టే పెట్టుకోవడానికి లేదు. శశాంక్ సింగ్ని 4 కోట్లు, అతను అన్క్యాప్డ్ కాబట్టి 4 కోట్లకి తీసుకుంటానంటే అతను అనొచ్చు
అతను లాస్ట్ ఇయర్ అతను 2 హాఫ్ సెంచరీలు చేశాడు, మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా చాలా హైగా, ఆల్మోస్ట్ 150 160 స్ట్రైక్ రేట్తో అతను ఈ స్ట్రక్ అరౌండ్ 160 లాస్ట్ సీజన్. సో అలాంటి ప్లేయర్, ఒక మంచి ఫినిషర్గా ఉన్న ప్లేయరు ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్తే విల్ గెట్ ఎ బిగ్ అమౌంట్. సో అతను బయటకు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతే వీళ్ళకి ఆప్షన్ ఉండదు. సో వీళ్ళెవ్వరు కూడా వీళ్ళెవ్వరిని మీరు రిటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనబట్లేదు, ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ ఎందుకు బాగా చేసుకోవాలి? లాస్ట్ టైం హర్షల్కి వచ్చినందు వికెట్లు అతనికి రాలేదు కదా అంటే, దట్ పంజాబీ ఐడెంటిటీ. ప్రతి టీము ఒక ఐకానిక్ ప్లేయర్ కోసం చూస్తారు. వాళ్ళ టీమ్ మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ కానీ వాటికి ఒక ప్లేయర్ కావాలి. సడ్డా పంజాబ్ ఇమేజ్ని హర్షదీప్ వాళ్ళ దగ్గర హోమ్ గ్రౌండ్ ప్రొడక్ట్, పంజాబ్ కింగ్స్ నుంచి ఎమర్జ్ అయ్యాడు, ఇండియాకి ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. అతను హోమ్ గ్రౌండ్ ప్రొడక్ట్ అతను, అండ్ ఈజ్ ఎ పంజాబీ. సో ఆ పంజాబీ ఐడెంటిటీ కోసమైనా హర్షదీప్ సింగ్ కోసం వాళ్ళు వెళ్తారు. హర్షదీప్ ఒక్కడిని రిటైన్ చేసుకున్నా కూడా నేను ఆశ్చర్యపోను. దే మైట్ రిటైన్ ఓన్లీ హర్షదీప్ అండ్ లీవ్ ఆల్ అదర్స్. ఆర్టీఏ వాడుకుంటామో బైబ్యాక్ చేస్తామని చెప్పి అందరినీ వదిలేసే పరిస్థితి కాదు. సో హర్షదీప్ ఒక్కడిని వాళ్ళు రిటైన్ చేసుకున్నా ఎలాంటి ఆశ్చర్యం ఉండాల్సిన అవసరం లేదు. మరి శశాంక్ అని ఒప్పుకుంటే శశాంక్ని, అలాగే అశుతోష్ శర్మని దే మైట్ రిటైన్. ఇంకా అన్క్యాప్లో వాళ్ళు దే మైట్ గో ఫర్ హర్ప్రీత్ బ్రార్ ఆర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. సో వాళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఐ థింక్ ఇంకా వాళ్ళు మిగతా ప్లేయర్స్ కోసం వెళ్తారని అనుకోను. హర్షదీప్ అతను యంగ్ ప్లేయర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ప్రతి టీంకి కావాలి, అండ్ ఈజ్ అ గుడ్ డెత్ బౌలర్, వెరీ గుడ్ డెత్ బౌలర్. సో హర్షదీప్ సింగ్ ఒక్కటి వాళ్ళు అట్టే పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ ఆక్షన్లోకి టేబుల్ మీద పంపిస్తారు, మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. శామ్ కరన్ ఆల్సో దే కెన్ బై హిమ్ బ్యాక్, ఎందుకంటే ఒకవేళ ఇండియన్ క్యాప్టెన్ దొరకకపోతే వాళ్ళు క్యాప్టెన్సీ ఆప్షన్ ఇస్తారు కాబట్టి శామ్ కరన్ని దే కెన్ బై హిమ్ బ్యాక్. అతను సిఎస్కేకి ఆడినంత బాగా మిగతా ఫ్రాంచైజీకి ఆడిన పరిస్థితి మనం చూడలేదు. సో శామ్ కరన్ విత్ ఆల్ హిజ్ ఎబిలిటీ అతను ఎందుకున్న ఐపీఎల్లో అంత అతని స్థాయికి తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సేమ్ అప్లైస్ టు లియామ్ లివింగ్స్టన్ అండ్ ఆల్సో టు బెయిర్స్టో. ఈ ఇంగ్లీష్ ప్లేయర్స్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ సీజన్ క్లాష్ అవుతుంది, మన ఐపీఎల్తో క్లాష్ అవుతుంది. సో లేట్గా బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లే ఆఫ్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ బోర్డు వాళ్ళని వెనక్కి పిలిచే పరిస్థితి కూడా ఉంటుంది. సో వాళ్ళ మీద పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టడంలో కొంచెం ఏ టీం అయినా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. రాహుల్ చహర్ని కూడా దే కెన్ బై దెమ్ బ్యాక్. అలాగే నేథన్ ఎల్లిస్ ఇస్ వెరీ గుడ్ బౌలర్, వీ కెన్ బై హిమ్ బ్యాక్. సో ఇలాంటి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి లియామ్ లివింగ్స్టన్ కరెంట్లీ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ ఇంగ్లాండ్కి ఆడుతూ, కానీ ఎందుకనో ఐపీఎల్లో అతను ఎప్పుడు కూడా ఈ నెవర్ మేడ్ హిజ్ మార్క్. ఐపీఎల్లో ఎప్పుడు కూడా అతను చెప్పుకోదగ్గ చాలా చాలా టాలెంటెడ్ బిగ్ హిటర్, పవర్ హిట్టింగ్ చేయగలడు డౌన్ ద లైన్ వచ్చి, కానీ అంత లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్, స్పిన్ బౌలింగ్ చేయగల ప్లేయర్, కానీ ఎందుకనో అతను ఐపీఎల్లో అంతగా క్లిక్ అవ్వలేదని అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నేను అనుకోవడం ఐ థింక్ దే మైట్ గో విత్ జస్ట్ హర్షదీప్. వికీ పాంటింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేస్తారు, అతని ఐడియా స్ట్రాటజీ వేరే ఉంటుంది నేను అనుకుంటున్నాను. మరి మీరు నాతో ఏకీపిస్తున్నారు లేదో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.